బిహార్ నుంచి ఒక పెద్ద సైబర్ ఒఫెండర్ పట్టుకొచ్చాము మనం. దాదాపు మనకి ఒక నెల క్రితం ఒక ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. దానిలో ఒక జైనత్ చేసిన పర్సన్కి దాదాపు 3 lakhs rupees ఫ్రాడ్ అవుతుంది. దానికి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మన లోకల్ పిటిషనర్కి నేషనల్ ఫర్టిలైజర్ కంపెనీలో ఒక మీకు లైసెన్స్ ఇప్పిస్తాము. దాన్ని బేస్ చేసి ఇతని నుంచి కొంచెం 3 lakhs మెల్లగా ఒక ఛార్జెస్ పేరుతో, లోన్ పేరుతో, లైసెన్స్ ఫీ పేరుతో అట్లా దాదాపు 3 lakh rupees ఇతని నుంచి వసూలు చేశారు. దానికి మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ లొకేషన్ మనకి నవాడా, బీహార్లో వచ్చిన నవాడా అంటే ఇప్పుడు కొత్త సైబర్ హబ్ లాగా తయారవుతుంది. అక్కడ మన టీం పంపించాం. మన ఒక ఎస్ఐ 5 కానిస్టేబుల్స్ అక్కడ పోయారు. అక్కడ పోయిన తర్వాత లోకల్ ఎస్పీ అక్కడ నవాడా ఎస్పీ అండ్ వాళ్ళ టీం చాలా హెల్ప్ చేశారు మనకి. అక్కడ మనం దాదాపు 5 అక్కడ నుంచి పట్టుకోవడం జరిగింది. అక్కడ చాలా ఇబ్బంది అయింది. అంటే లోకల్ పోలీస్కి కూడా లోకల్ పోలీస్ వాళ్ళు దాదాపు 150 members లోకల్ పోలీస్, బీహార్ పోలీస్ తీసుకొని వీళ్ళ 5 పట్టుకోవడం జరిగింది. అక్కడ కూడా వీళ్ళు ఒక గ్యాంగ్ లాగా మెయింటైన్ చేస్తారు. ఈ 5 అభిషేక్, ఆశుతోష్, నిషు, రితేష్, అవినాష్ వీళ్ళ 5 ఉన్నారు. వీళ్ళ మొత్తం స్టడీ చేస్తే వీళ్ళు చాలా పెద్దగా లాస్ట్ 2 years నుంచి వీళ్ళు ఇదే ఫ్రాడ్, 2-3 years నుంచి ఇదే సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారు. ఆ బజాజ్ ఫైనాన్స్లో లేకపోతే ఫైనాన్స్ కంపెనీలో లోన్ ఇప్పిస్తాము, ఆ పేరులో వీళ్ళు సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారు. లేకపోతే ఈ నేషనల్ ఫర్టిలైజర్ ఇట్లయినా లైసెన్స్ ఇస్తాము, దాని పేరులో వీళ్ళు చేస్తున్నారు. 1930కి దాదాపు 500 complaints రిజిస్టర్ అయినాయి వీళ్ళు 5 పైన. వీళ్ళ దగ్గర నుంచి దొరికినాయి ఫోన్స్ పైన. ఆ 1930 నుంచి 500 complaintsలో దాదాపు 3.5 crores మన లోకల్ పీపుల్కి మొత్తం ఇండియా వ్యాపంగా 3.5 crores లాస్ అయినాయి. 500 victims ఉన్నారు. మన తెలంగాణలో కూడా రఫ్లీ 100 victims ఉన్నారు. ఈ సైబరాబాద్, రాచకొండ అండ్ దాదాపు 1 కోటి డబ్బు మన తెలంగాణ వాళ్ళది వీళ్ళు మొత్తం సైబర్ ఆఫ్ చేశారు. ఇప్పుడు కన్సర్న్డ్ ఎస్పీస్కి, సిపీస్కి వాళ్ళకి డీటెయిల్స్ పంపి అక్కడ కూడా వీళ్ళపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈ సైబర్ వీళ్ళకి పట్టుకున్న తర్వాత మొత్తం క్లారిటీ తీసుకుంటే వీళ్ళు 3 years నుంచి చేస్తున్నారు. వీళ్ళ నుంచి 10 phones దొరికినాయి. ఇంకా మన టీం అక్కడ రీచ్ అయిన తర్వాత అక్కడే మొత్తం కొన్ని కాల్ వేశారు, వీళ్ళు కాల్ పెట్టారు. దాదాపు 80,000 rupees క్యాష్ రికవరీ అయినాయి. దాదాపు 8 lakh rupees వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో అండ్ స్టాక్ మార్కెట్లో మనం ఫ్రీజ్ చేయించాము. సో ఇప్పుడు బ్యాంక్ ప్రొసీజర్ నుంచి ఈ విక్టిమ్స్కి డబ్బు కూడా రిటర్న్ ఇప్పిస్తాము. కొంచెం లీగల్ అది, బట్ మేబీ 1 week 2 weekలో అది కూడా ప్రొసీజర్ మనం స్టార్ట్ చేస్తాము. దీనిలో వీళ్ళు చెప్పిన బట్టి ఈ